కానీ ఇంకా ఈ రేవంత్ రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి లాగా పనిచేస్తున్నాడని నాకైతే అనుమానంగా ఉన్నది. దయచేసి ప్రజల హృదయాలు గాయపడక ముందే ఈ అందమైనటువంటి విగ్రహాన్ని తీసుకొని పోయి ఆంధ్ర సచివాలయం ముందు పెట్టండి. రేపు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎవరికైనా సావస్తుంది బ్రదర్, నేనైనా చావాల్సింది, ఎవరైనా చావాల్సిందే, తప్పుగా అనుకోకండి. చంద్రబాబు నాయుడు ఎప్పుడో రోజు అమరుడైన అనుకో, ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి కూడా ఇక్కడ పెడతారు ఇక రేపు పొద్దున. చంద్రబాబు నాయుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కదా అంటే కూడా సమర్థిద్దాం. ఉన్నటువంటి ముఖ్యమంత్రుల విగ్రహాలు తీసేయాలని మేము పోరాటం చేస్తున్నాం. మళ్ళీ మీరు ఆంధ్ర కవులని, ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్లని, ఆంధ్ర హీరోల బొమ్మలు నీడ పెడతా అంటే ఇది ఆంధ్ర పెత్తనం కాకపోతే ఇంకేమైతుంది. కాబట్టి ఆల్రెడీ విగ్రహం కూడా ఇంకా 2-3 రోజుల్లో ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. అవును, ఇప్పుడు ఏం చేస్తారు మీలాంటి తెలంగాణ వాళ్ళు? ఇప్పుడు కాదు, ట్యాంక్ బండ్ దగ్గర ఇలా చేస్తే ఎప్పుడో పెట్టినట్టు విగ్రహాలను కూడా కూల్చిరు తెలంగాణ ప్రజలు. మేము కూల్చదలుచుకోవట్లేదు, అటువంటి మేము చెయ్యం. పద్ధతి ప్రకారం తీసేయండి, తీసేసి అదే ప్లేస్లో ఇంకొక విగ్రహం పెట్టండి. మా గద్దరన్న స్టాచ్యూ పెట్టండి, మా గూడాంజన స్టాచ్యూ పెట్టండి, నిన్నగాక మొన్న అమరుడైనటువంటి అందశ్రీ గారు స్టాచ్యూ పెట్టండి. ఆయన గొప్ప కవి అని నువ్వే భుజాల మీద మోసావు కదా రేవంత్ రెడ్డి గారు. మీకు ఈయన కనిపించాడా? ఇంకా చాలా మంది గాయకులు లేరా తెలంగాణలో? ఇంతకంటే అద్భుతంగా పాడినటువంటి గాయకులు ఎవరు లేరా? సినీ గాయకులు? పోనీ నేను సామాజిక ఉద్యమకారుడా? కాదు కదా. కాబట్టి ఇది బ్రాహ్మణాధిపత్యం, ఆంధ్ర ఆధిపత్యం స్పష్టంగా కనపడతా ఉంది. తెలంగాణని చిన్నగా చేయడం కోసమే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు తీసుకొచ్చి పెట్టాలని భావిస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని అంటే రిక్వెస్ట్ చేస్తున్నారా, హెచ్చరిస్తున్నారా? ఇప్పుడు ఒకటి బ్రదర్, మేము కొడతాము తిడతామని గతంలో సీమాంధ్రులు లేకపోతే ఈ నార్త్ గుజరాత్ మార్వాడి గూండాలు చేసినటువంటి వ్యాఖ్యలు మేము చెయ్యం. ప్రజాస్వామ్య పద్ధతిలో పృథ్వీ అన్నా కానీ ఎప్పుడైనా మన నోటి నుంచి పలానా కొడతాం తిడతామని అన్నావా? అరే మమ్మల్నే తిడతారు మీరు, మా భాషను అవమానిస్తారు, మా యాసను అవమానిస్తారు, మా మీద పెత్తనం చెలాయిస్తారు, తీసేయండి అంటే మాలాంటి వాళ్ళం ప్రాంతీయవాదులం, విభజనవాదులం అవుతాం మేము? కాదు కదా. ఈ నేల కోసం త్యాగం చేసినటువంటి వీరులు దేనికోసం బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలని పోరాటం చేసిర్రా? రోడ్డెక్కి చేసిర్రా? చేయలే కదా. మరి గద్దరన్న విగ్రహం పెట్టాలని చేసిరు కదా, అందశ్రీ గారు విగ్రహం పెట్టాలని చేసిరు కదా, గూడంజన విగ్రహం పెట్టాలని చేసిరు కదా. చాలా మంది కవులు ఉన్నారు కదా, వాళ్ళు పెట్టండి, మేము వద్దంటలే కదా. ఆయన పట్ల కూడా మాకు గౌరవం ఉన్నది, మేము కాదనంటలే. ఓ పని చేయండి, మీకు నిజంగా ఆయన విగ్రహం పెట్టాలనుకుంటే కనుక దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి గాయకుల్ని మొత్తం తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి టాప్ గాయకులు తీసుకోండి, ఓ పెద్ద మ్యూజియం ఏర్పాటు చేయండి. ఇక మా గద్దరన్నతో పాటు ఈయనది కూడా పెట్టండి, మేము సంతోషపడతాం. కానీ ఇది ఆంధ్ర ఆధిపత్యం కంప్లీట్గా, కాబట్టి దీన్ని తక్షణమే తొలగించాలి.